ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ల మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు సునీల్ గారు, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మా ఓరుగల్లు ముద్దుబిడ్డ మన స్వేరోస్ సంబంధించిన నాయకుడు మంద శ్యామ్ గారు, మాజీ మంత్రివర్యులు మన అందరికీ అమ్మ లాంటి వ్యక్తి పెద్దలు సత్యవతి రాథోడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు, వేదిక ముందున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు, సోదర సోదరీమణులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రము త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రం. ఇటువంటి ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో 85% మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. బీద బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల, ఆదివాసీ గిరిజన బిడ్డల రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు శ్రామిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. మరి ఎవరైతే సమస్యను ఫేస్ చేస్తారో ఆ సమస్యకు పరిష్కారం చూపగలిగేది కూడా వాళ్లే కాబట్టి, వాళ్ళైతేనే ఆ పరిష్కారం శాశ్వతమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి, అది మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి, మరి బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వాటిని ఉన్నతమైనటువంటి విద్యాలయాలుగా తీర్చిదిద్ది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో కూడా మరి పూర్వ విద్యార్థులే కాంట్రాక్టర్లు కావాలి. బీద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు అయితేనే ఆ బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలను మంచిగా చూసుకుంటారు, సొంత తల్లిదండ్రులాగా కాపాడుకుంటారు, కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మరి వందల వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ వ్యక్తులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన అంతా కూడా భూముల చుట్టూ బుల్డోజర్ల చుట్టూ తిరుగుతున్నది. ఏ ముఖ్యమంత్రి పరిపాలన అయినా, ఏ పార్టీ పరిపాలన అయినా బడుగుల చుట్టూ, బడుగు బలహీన వర్గాల చుట్టూ, పక్క చిక్కిన వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన దగ్గర నుండి ఇది భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టూ మాత్రమే తిరుగుతున్నది, బడా కాంట్రాక్టర్ల చుట్టూ మాత్రమే తిరుగుతున్నది తప్ప ఎక్కడ కూడా బక్క చిక్కినటువంటి వాళ్ళ చుట్టూ తిరగడం లేదు. చాలా దుర్మార్గము, చాలా దురదృష్టకరం. కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రంలో 85% బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్లకు ఉన్నతమైనటువంటి విద్య అందాలంటే వీళ్లకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు అవసరమని ఈ దేశ చరిత్రలో రికార్డుగా ఎక్కడ లేని విధంగా 1003 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో ఎంతో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి, అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి, పరిపాలన దక్షత కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఎంచుకొని దానికి సెక్రటరీగా నియమిస్తే ఈ గురుకుల విద్యాలయాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక్క విద్యార్థికి 1,60,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం. అని ఏం జరిగింది? కేసీఆర్ గారి వేళ్లు ఈరోజు గురుకులాలన్నీ కూడా కుంటు పడతా ఉన్నాయి. గురుకులాల్లో విష ఆహారం తిని ఈరోజు విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు. దీనికి ఎవరు కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మీరందరూ కూడా కాంట్రాక్టర్గా ఉంటే సొంత పిల్లల్లాగా చూసుకునేటువంటి వాళ్ళు, మా బిడ్డలు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. మేము కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి వీళ్ళను మన సొంత చెల్లెల్లాగా, సొంత తమ్ముళ్లాగా, సొంత బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మీరందరూ కూడా వివరించేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజు ఏంది, బడా కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు జీవో 17 తీసుకురావడం జరిగింది. జీవో 17 ఇది ఒక భారీ కుంభకోణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా.
కుంభకోణం ఇలా ఒక్కరికే 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే దేనికి ఇస్తున్నారు? 20%, 30%. మనం చూస్తున్నాం కదా, స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లపై ధర్నా చేస్తుంది. ఏమని? మేము 20%, 30% కమిషన్ చెల్లించలేము, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత దయనీయమైనటువంటి ఒక పాలన జరుగుతుందో ఒకసారి చూడండి. రాష్ట్రంలో ఉన్నది ఆర్థిక మంత్రి కాదు, వాటాల మంత్రి, వసూళ్ల మంత్రి. ఆయన ఎక్కడ పడితే ఏ కాంట్రాక్టర్ పడితే ఆ కాంట్రాక్టర్ వాటాలు తీసుకుంటున్నాడు, వసూలు చేసుకుంటున్నాడు. ఆ రకంగా గురుకులాల్లో కూడా బడా బడా కాంట్రాక్టర్లను తీసుకొచ్చి మరి వసూలు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వము జీవో 17 తీసుకొచ్చింది. ఏ జీవో అయినా పేద ప్రజల బతుకుల్లో వెలుగులు తీసుకురావాలి. కానీ జీవోలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జీవోలు, జీవో 17 కావచ్చు, జీవో 46 కావచ్చు, జీవో 87 కావచ్చు, ఇవన్నీ కూడా పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తా ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో చీకటి నింపుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అరే ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఉపాధి పొందిండ్రు. పాపం ఇల్లులు రాకపోయినా నానా ఇబ్బందులు పడుతూ ఇల్లు తాకట్టు పెట్టి, ఇంట్లో భార్య పుస్తలు తాకట్టు పెట్టి ఆ కాంట్రాక్ట్ నిర్వహించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. వాస్తవమా కాదా? బిల్లులు రాకపోయినా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసింది. అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక, పిల్లల్ని పోషించుకోలేక, పిల్లలకు ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ అయినా మరి అద్భుతంగా వాళ్ళు కిరాణా సామాన్ గాని, గుడ్లు గాని, చికెన్ గాని, మటన్ గాని వీటన్నిటిని కూడా మరి అందించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని కనీసం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించకుండా జీవో 17 తీసుకొచ్చి కేవలం ఒక మన ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలే కాదు, ఎక్కడికి పోయినా అంతే బడా కాంట్రాక్టర్లను తీసుకురావడము, వాళ్ళతోని కాంట్రాక్టులు తెప్పించుకోవడము, వసూళ్లు చేసుకోవడం, ఇది మామూలు అయిపోయింది, ఇది సాధారణం అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. మీకు ఒక్క విషయం చెప్తున్నా, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. ఆ రోజు గురుకులాల విషయంలో గాని, లేకపోతే ఈ రోజు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం విషయంలో గాని ఇద్దరు కలిస్తే ప్రభుత్వాలు గజగజ వరుపుతా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నిన్న మొన్న చూసింది ఏం జరిగిందో, ఒక ఇష్యూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు టేకప్ చేస్తే రాష్ట్రం అంతా షేక్ అయింది. కాబట్టి తప్పకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ ధర్నా కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ డెడ్లీ కాంబినేషన్ లో ప్రభుత్వం చిత్తుగాక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి గ్రామాల కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కదం దొక్కితే ఈ ప్రభుత్వం చిత్తు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎవరి పేరుతో అధికారంలోకి వచ్చినావు? ఇది కేవలము 1000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్ల ధర్నా కాదు. ఇది తరతరాలుగా అణచివేయబడ్డటువంటి అనగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఓన్లీ రెడ్లు దొరలు వాళ్ళు మాత్రమే కాంట్రాక్టర్లు ఉండాలా? వాళ్ళు మాత్రమే వ్యాపారవేత్తలు కావాలన్నా? చిన్న వాళ్ళు ఎదగకూడదా? చిన్న వాళ్ళు వ్యాపారవేత్తలు కావద్దా? బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగకూడదా అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మనకు కేవలం ఇక్కడ 1000 మంది కాంట్రాక్టర్లు కనబడుతున్నారు, కానీ వాస్తవానికి మీ వెనుక వేలాది మంది డ్రైవర్లు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అనగారిన వర్గాలు మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు కూడా ఈ చిత్రమవుతున్నాయి. కాబట్టి మరి తక్షణమే జీవో 17 మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వెంటనే జీవో 17 ఉపసంహరించేలాగా మరి ఒక ప్రకటన చేయాల్సిందే. ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈ ధర్నా విజయవంతం అవుతుంది. ఈ ధర్నా అనేక పోరాటాలకు కూడా దారి తీస్తుంది నువ్వు నిర్ణయం తీసుకోకపోతే అని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.